నిన్నీయాల పార్టీ లొల్లులైతే కత్తులతోటి గుత్పలతోటి పొడుచుకునేది ఏం లేదు. సోషల్ మీడియా ట్రోలింగ్లు కౌంటర్లతోటే ఫైటింగులు చేసుకుంటుర్రు. అందులో ఎవరి క్రియేటివిటీ వాళ్ళది చూయించి నెట్లు ఇడిచిపెట్టి అవతలోళ్ళని కిండల్ చేస్తుర్రు. ఆగో అట్లా సోషల్ మీడియాల ప్రతిపక్షమోళ్ళ కంటే అధికార పార్టీ చాలా వీక్ ఉందట. ఖుద్దు మంత్రి మేడమే అంటున్నది. అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శనున్నట్టు చేట్ల అధికారం ఉన్నా గానీ సోషల్ మీడియాలో సరైన కౌంటర్లు ఇచ్చే టీం లేదట కాంగ్రెస్ పార్టీలా. గదే బాధపడుతున్నది మంత్రి సురేఖ అక్క. ప్రతిపక్షమోలు నిమిషంలో అధికార పార్టీల మాటలకు కౌంటర్లు కట్ చేసి పెడుతుర్రు. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో హుషారున్నోలే లేరు. వాళ్ళ స్పీడుకు తగ్గట్టే ఉరుకుతలేరని అంటున్నది. ప్రతిపక్షమోళ్ళు పదంటే ఒక్కదానికి కూడా జవాబు గట్టిగా ఇచ్చేటోళ్లే కరువైనరు. దీంతో ప్రతిపక్షం చెప్పిందే నిజం అనుకునే తట్టున్నారు అంతా. గిదే సంగతి సీఎం సార్ కూడా చెప్పినాం, మనకు కూడా గట్టి టీం ఉండాలి, అప్పుడే కౌంటర్లు ఇస్తాం అంటే సీఎం సార్ కూడా కరెక్టే అన్నాడు. గాంధీ భవన్ కు ఆర్డర్లు కూడా ఇచ్చిండు. మంచోళ్ళని చూసి పెట్టుర్రయ్యా, ₹4 జీతం ఎక్కువైనా ఏం కాదు గానీ బందోబస్తు ఉండాలి మనం కూడా అనుకొచ్చిందని చెప్పబట్టింది మంత్రి సురేఖ అక్క. అట్లేం లేదండి, మేము ఆల్రెడీ సీఎం గారితో పెట్టాము, మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీం ని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు చేసే ప్రతి దానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించారు. గాంధీ భవన్ కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి చూడాలి కాంగ్రెస్ ని వీడుస్తున్న సోషల్ మీడియా టీం కొరత ముంగటి రోజుల్లో అయినా మంచిగా అవుతుందో లేదంటే ఎప్పటి షిప్ పెనుగులనే అన్నట్టు ఉంటదో.